Okay, well, hello everyone, welcome back. Welcome to the session of Strategy K. ఇవాళ మన Strategy K session లో పంచవర్ష ప్రణాళికలు 5 years plans in India. బేసిక్లీ ఇప్పుడైతే మనకి 5 years plans అనేవి లేవు అనుకోండి, అది వేరే విషయం. అయితే 1951లో ఫస్ట్ 5 years ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. 2017లో 5 years ప్లాన్స్ అన్నవి ఎండ్ అయిపోయాయి. అంటే టోటల్గా మన ఇండియాలో ఎన్ని 5 years ప్లాన్స్ రన్ అయ్యాయంటే 12 5 years ప్లాన్స్. అసలు ఆ 5 years ప్లాన్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, దాని హిస్టరీ ఏంటి, ఎందుకు రిమూవ్ చేశారు, దానికోసం అంటూ ఒక సెపరేట్గా ఏ బాడీని ఇంట్రడ్యూస్ చేశారు, వాటన్నిటి గురించి ఇవాళ సెషన్లో ఇన్ డీటెయిల్ మనం చూద్దాం. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ సెషన్లో 5 years ప్లాన్స్ గురించి హోల్సమ్గా డేటా అనేది మీకు ఇస్తున్నాము. కాబట్టి ఈ వీడియోని మళ్ళీ మీరు జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూసి స్కిప్ చేశారనుకోండి, ఐఎమ్ నాట్ హెల్డ్ రెస్పాన్సిబుల్. క్వశ్చన్ మధ్యలో ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి మొత్తం చూస్తేనే మీకు కవర్ అవుతుంది టాపిక్. అంతేగాని మేము క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే సరిపోయింది అని అంటే పీడిఎఫ్ చూసుకున్నా కూడా సరిపోతుంది, క్లాస్ ఏం అవసరం లేదు. రైట్, ఐ హోప్ మొత్తం క్లాస్ చూస్తారని అనుకుంటున్నా. సో ద కాన్సెప్ట్ ఆఫ్ 5 years ప్లాన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ బారోడ్ ఫ్రమ్ ఏ దేశం నుంచి డిరైవ్ చేసుకున్నామనంటే రష్యా నుంచి. అంటే బేసిక్లీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సోవియట్ యూనియన్ అని ఉండేది, యుఎస్ఎస్ఆర్ మీకు తెలిసే ఉంటుంది, సోవియట్ యూనియన్ అని అంటాం అప్పట్లో. తర్వాత రష్యాగా దాన్ని రీనేమ్ చేశారనుకోండి, అది వేరే విషయం. అయితే బేసిక్లీ 1928వ సంవత్సరంలో జోసెఫ్ స్టాలిన్ అన్నటువంటి వ్యక్తి సోవియట్ యూనియన్లో 1928వ సంవత్సరంలో 5 years ప్లాన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన తర్వాతనే మన భారతదేశం దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మన ఇండియాలో కూడా వీటిని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఆలోచించి 1950 సంవత్సరంలో అంటే 1938 నుంచి స్ట్రగుల్ చేస్తే 1950కి ఆ టైం పీరియడ్కి మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతనే ఈ ప్లానింగ్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం, దాని తర్వాత వీటిని ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. ఆ విధంగా రష్యా నుంచి మనం దీన్ని డిరైవ్ చేసుకున్నాం. రష్యా 1928వ సంవత్సరంలో జోసెఫ్ స్టాలిన్ సోవియట్ యూనియన్లో వీటిని ప్రవేశపెట్టారు. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మన భారతదేశంలో వీటిని ప్రవేశపెట్టారు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అయితే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్ మనం ఈ కోర్స్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఈ కోర్స్ కూడా రిలీజ్ చేసాం. ఈ కోర్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయనంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ. మీకు ఎగ్జామినేషన్కి పనికొచ్చే విధంగా ఈ కోర్స్ని డిజైన్ చేసి దీన్ని మొట్టమొదటి ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఎవరైతే అవైల్ చేసుకుంటారో వాళ్ళ కొరకు ఈ కోర్సుని ఇది వరకు 199 ఉండేది, ఇప్పుడు కేవలం 99 రూపీస్కి మాత్రమే మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ కోర్స్ దీనితో పాటు టెస్ట్ సిరీస్ని కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అయితే ఈ రెండు కూడా మీరు గమనించినట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఫీ, మీరు పోస్టులకి అప్లై చేసుకోవాలి అని అంటే డిఫరెంట్ పోస్టులు డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అండ్ కేటగిరీ వైజ్ కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా జనరల్ కేటగిరీస్ వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంది అని అంటే దట్ ఈజ్ వీళ్ళ వరకు ఎగ్జామినేషన్ ఫీ 800 రూపీస్ ఉందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ఏపీ స్టేట్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ అప్లికేషన్ ఫీ రెండు ఉన్నాయి. దీంతో పాటు ఎవరైనా టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేయాలి అని అనుకుంటే మరలా వాళ్ళకి ఇంకొక అనదర్ 800 రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ 800లో కూడా మళ్ళీ జనరల్ కేటగిరీస్, ఓబీసీ కేటగిరీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి చెందిన వాళ్ళైతే 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అయితే 400 రూపీస్. ఇది అడిషనల్ ఫీ. ఇది ఎగ్జామినేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ. ఇది అడిషనల్గా మీరు పే చేయాల్సినటువంటి ఫీ. దట్ ఈస్ ఫర్ టైపిస్ట్ పోస్టులకి అప్లై చేయాలి అని అంటే ఇక్కడ ఈ నెంబర్ ఎందుకు చెప్పాము అని అంటే మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఈ 99 రూపీస్ కోర్స్ అవ్వచ్చు, లేదా మనం ప్రొవైడ్ చేసేటువంటి టెస్ట్ సిరీస్ కోర్స్, ఈ రెండు కూడా ఎగ్జామినేషన్ ఫీ కంటే అప్లికేషన్ ఫీ కంటే చాలా 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 తక్కువగా ఉన్నాయి. కాబట్టి కావాలి అని అంటే దీనిని అవైల్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ విశిష్టత ఎంత ఉందో మీ అందరికీ ఆల్రెడీ చాలాసార్లు నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. టెస్ట్ సిరీస్ ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చదువుకున్నది 50% అయితే టెస్ట్ సిరీస్ అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఇంకొక అనదర్ 50%. కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా రాయాలి. రైట్, ఆ టెస్ట్ సిరీస్ వచ్చేసి 25 గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వరకు 99 రూపీస్కి మేము ప్రొవైడ్ చేసాం, కానీ ఇప్పుడు జస్ట్
మీ కొరకు 49 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. రైట్, నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద ప్లానింగ్ కమిషన్ సెటప్? 1950. ఎగ్జామినేషన్లో మీకు ఒక్కొక్కసారి డేట్ కూడా అడగచ్చు. 15th March 1950. అదేంటండి మరి ఫస్ట్ 5 years ప్లాన్ వచ్చేసి 1951 నుంచి 56 కదా, మేము 51 అనుకున్నాం అని అంటే అందరు అలా అనుకుంటారని చెప్పేసి ఆప్షన్స్లో మీకు 15th March 1951 అని కూడా ఇస్తూ ఉంటారు. కానీ 1951 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. బికాజ్ అప్పటికే ఇప్పుడు మనం 5 years ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ ఇంప్లిమెంట్ చేసేటువంటి బాడీని ముందే ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. ఇప్పుడు మనం ఇంట్లో వెళ్ళి ఉండాలి అని అంటే ఆల్రెడీ ఆ ఇల్లు కట్టి ఉండాలి, అంతేగాని మనం వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టరు కదండి. అలాగే ఇక్కడ సేమ్ థింగ్ అనమాట. ఇక్కడ మనం 5 years ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ప్లానింగ్ కమిషన్ని ముందే ఏర్పాటు చేశారు. దీనికంటే ముందు 1951లో ఫస్ట్ 5 years ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే దానికంటే ముందు దట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ 1950 15th March దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ప్లానింగ్ కమిషన్. దానికంటే ముందు ప్లానింగ్ కమిటీ ఉండేది. ఆ ప్లానింగ్ కమిటీ తర్వాత ప్లానింగ్ కమిషన్ 1948లో ప్లానింగ్ కమిటీ 1948లో వచ్చేసి మనకి ప్లానింగ్ కమిటీ అని ఉండేది. 1950లో ప్లానింగ్ కమిషన్ అని చెప్పి తీసుకొని వచ్చారు. ఏ ఇయర్లో? 1950లో ప్లానింగ్ కమిషన్. 1952వ సంవత్సరంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, వీటిని లుక్ ఆఫ్టర్ చేయడానికి NDC నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఇది ఇంప్లిమెంటింగ్ బాడీ. ప్లానింగ్ కమిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనినే తర్వాత 2015వ సంవత్సరంలో నీతి ఆయోగ్గా రీనేమ్ చేశారు. మీకు ఎగ్జామినేషన్లో నీతి ఆయోగ్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి లేదా ప్లానింగ్ కమిషన్ యొక్క కొత్త పేరు ఏంటి అని అంటే ఇది నీతి ఆయోగ్ అనమాట. నీతి ఆయోగ్ గురించి కూడా నేను సెపరేట్గా వీడియో చేసాము, కావాలంటే అది కూడా చూడొచ్చు. నీతి ఆయోగ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దట్ ఈజ్ నీతి ఫుల్ ఫామ్. దీనికి చైర్పర్సన్గా ఎప్పుడు ఎవరు ఉంటారనంటే ప్రైమ్ మినిస్టరే ఆల్ టైమ్ చైర్పర్సన్గా ఉంటారు. ఎవరైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ PM ఉన్నారో వాళ్ళే చైర్పర్సన్ ఉంటారు. దీనితో పాటు వైస్ చైర్పర్సన్ ఉంటారు, అదేవిధంగా CEO కూడా ఉంటారు. వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకా స్టేట్స్ నుంచి యూటీస్ నుంచి హెడ్స్ని అపాయింట్ చేస్తూ ఉంటారు. దీని కొరకు ఐ మీన్ నీతి ఆయోగ్ కోసం. ఎందుకు 2015లో నీతి ఆయోగ్ దీన్ని రీనేమ్ చేశారు అని అంటే మనం ఇంకా 5 years ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసేది లేదు, ప్లానింగ్ కమిషన్ అవసరం లేదు, కాకపోతే దాని ఏరియా అన్నది వైడ్ చేద్దాము, దాని ఎక్స్పోజర్ పెంచుదాం అని చెప్పేసి థింక్ ట్యాంక్ అన్నటువంటి పేరుతో థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియాగా నీతి ఆయోగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. జస్ట్ రీనేమ్ చేశారు అంతే. ఆ ప్లేస్లో నీతి ఆయోగ్ అన్నటువంటి పేరు పెట్టి రీనేమ్ చేశారు. 1st January 2015లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు నీతి ఆయోగ్కి అని అంటే ఇట్ ఈజ్ నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్కి మొట్టమొదటి చైర్పర్సన్. అలా కాకుండా మీకు ఎగ్జామినేషన్లో ప్లానింగ్ కమిషన్కి ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి చైర్పర్సన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారని. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్, దెన్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన ప్లానింగ్ కమిషన్కి మొట్టమొదటి చైర్పర్సన్గా సర్వ్ చేశారు. నీతి ఆయోగ్ రీనేమ్ చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆయన నీతి ఆయోగ్కి ఫస్ట్ చైర్పర్సన్. ఇవి కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కీ ఫీచర్ ఆఫ్ ప్లానింగ్? దట్ ఈస్ సోషలిస్ట్ సిస్టమ్. ప్లానింగ్ ఇప్పుడు మనం ఈ 5 years ప్లాన్స్ ఉన్నాయి కదా, దాని మెయిన్ మోటో వచ్చేసి ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద కీ ఫీచర్స్ సోషలిస్ట్ సిస్టమ్ అని అంటే ఇక్కడ గవర్నమెంట్ కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకుంటుంది అని అంటే వెల్ఫేర్ మెజర్స్, ఇప్పుడు ప్రజలకు అందాల్సినటువంటి వెల్ఫేర్ మెజర్స్ అన్ని కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని చెప్పేసి వాటి గురించి అవగాహన తెచ్చుకొని అదేవిధంగా వాళ్ళ వరకు వాటన్నిటిని చేరవేయాలి. ఆ ఉద్దేశంతో నడిపేటువంటి సిస్టమ్ని సోషలిస్ట్ సిస్టమ్ అని అంటాం. గవర్నమెంట్ మేజర్గా రెస్పాన్సిబుల్ ఉంటుంది. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి అని అంటే గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అయితే మిక్స్డ్ ఎకానమీ అని చెప్పేసి అని అంటాం. క్యాపిటలిజం అని అంటే ఓన్లీ ప్రైవేట్ ఇండివిజువల్స్ చేతుల్లో ఎకానమీ ఉంటే దాన్ని క్యాపిటలిజం అని చెప్పేసి అని అంటాం. పార్లమెంటరీ సిస్టమ్ అని అంటే ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉండి మిగతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉంటే దాన్ని పార్లమెంటరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. మన ఇండియన్
గవర్నమెంట్ అనేది పార్లమెంటరీ సిస్టమే. ఎకానమీ విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి ప్లానింగ్ అన్నది సోషలిస్ట్ సిస్టమ్, ఆ క్యారెక్టరిస్టిక్ని రిఫ్లెక్ట్ చేస్తూ ప్లానింగ్ అన్నది ఉంది. దట్ ఈస్ సోషలిస్ట్ సిస్టమ్. వాట్ ఆర్ ద ప్లాన్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? షార్ట్ టర్మ్ ప్లాన్స్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అన్నిటినీ ఇంప్లిమెంట్ చేశారు. షార్ట్ టర్మ్ ప్లాన్స్ వచ్చేసి వ్యాలిడిటీ 3 సంవత్సరాలు, మిడ్ టర్మ్ ప్లాన్ వచ్చేసి 7 సంవత్సరాలు, లాంగ్ టర్మ్ ప్లాన్స్ వచ్చేసి 15 సంవత్సరాలు. ఇట్లా ప్లాన్స్ వైజ్ ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి ముందు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ ఇట్లా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు. అవన్నీ బిస్కెట్ అయ్యాయని చెప్పేసి లాస్ట్కి 5 years ప్లాన్స్కి స్టిక్ అయ్యారనమాట. కాకపోతే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు ఆల్రెడీ మన భారతదేశంలో. కాబట్టి షార్ట్ టర్మ్ ప్లాన్స్, మిడ్ టర్మ్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ వీటి యొక్క డ్యూరేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, అన్నిటిని ఇంప్లిమెంట్ చేశారు. రైట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ 5 years ప్లాన్లో ఫస్ట్ 5 years ప్లాన్ ఆన్సర్ తెలిసిందంటే ఆప్షన్ ఈజీగా పెట్టేయచ్చు, ఎందుకంటే ఆ ఆప్షన్ ఒకే ఒక్కదానికి ఇచ్చారు. ఎగ్జామ్లో అలా అడగరు. ఇక్కడ 1 ఉంది కదా, ఇంకొక 2-3 ఆప్షన్స్లో కూడా A1 అనే ఉంటుంది. ఫస్ట్ 5 years ప్లాన్ అగ్రికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 1951 to 1956 ఫస్ట్ 5 years ప్లాన్. తర్వాత సెకండ్ 5 years ప్లాన్ వచ్చేసి 1956 to 61. దీంట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత థర్డ్ 5 years ప్లాన్ 1961 to 66. థర్డ్ 5 years ప్లాన్లో దేనికి ప్రాధాన్యత ఇచ్చారని అంటే సెల్ఫ్ రిలయన్స్, అంటే మన మీద మనం డిపెండ్ అవ్వాలి. రిలయన్స్ అంటే డిపెండెన్స్, మన మీద మనం డిపెండ్ అవ్వాలి, అంతేకాని వేరే వాటి మీద కాకుండా మన మీద మనం డిపెండ్ అవ్వాలి. సెల్ఫ్ రిలయంట్ అండ్ జనరేటింగ్ ఎకానమీ, దట్ ఈజ్ థర్డ్ 5 years ప్లాన్. తర్వాత 66 నుంచి 69 వరకు మనకి ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి ఉన్నాయి. ప్లాన్ హాలిడేస్ ఎందుకు ప్లాన్ హాలిడేస్ అని వచ్చాయనంటే మన ఆ టైం పీరియడ్లోనే ఇండియా చైనా వార్ జరిగింది, ఇండియా పాకిస్తాన్ వార్. ఈ వార్స్ అన్ని జరగడం వల్ల మన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. అందుకే ఈ 5 years ప్లాన్స్కి హాలిడేస్ ఇచ్చారు. ప్లాన్ హాలిడేస్ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఇలా కూడా అడుగుతారు ఎగ్జామ్లో. 1966 నుంచి 69 వరకు. తర్వాత ఫోర్త్ 5 years ప్లాన్ 69 నుంచి 74 వరకు. ఫోర్త్ 5 years ప్లాన్లో మనము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇక్కడ టెక్నాలజికల్ అసిస్టెన్స్ విత్ టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వీటిని డెవలప్ చేయడం, దట్ ఈస్ 1969 to 74. దీంట్లోనే 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేసింది ఎన్నో 5 years ప్లాన్లో అండి అని అంటే 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేసింది ఫోర్త్ 5 years ప్లాన్లోనే. దీనితో పాటుగా మనకి హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని ఇంప్లిమెంట్ చేసింది కూడా ఫోర్త్ 5 years ప్లాన్లోనే, ఇక్కడ ఇవ్వలేదు అనుకోండి. తర్వాత ఫిఫ్త్ 5 years ప్లాన్ వచ్చేసి 1974 నుంచి 78 వరకు. అదేంటండి మరి ఫిఫ్త్ 5 years ప్లాన్స్ అంటే 5 సంవత్సరాలు ఉండాలి కదా, ఇదేంటి 4 సంవత్సరాలే ఉంది అని అంటే ఒకే ఒక 5 years ప్లాన్ 5 సంవత్సరాలు అవ్వకుండా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటిది ఏది అని అంటే దట్ ఈజ్ ఫిఫ్త్ 5 years ప్లాన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు ఇలాగే సేమ్ ఎగ్జామినేషన్లో అడిగారు. ఏ 5 years ప్లాన్ 5 years కంప్లీట్ అవ్వకుండానే ఆగిపోయింది అని అంటే దట్ ఈస్ ఫిఫ్త్ 5 years ప్లాన్ 1974 నుంచి 78 వరకు. యాక్చువల్లీ 79 వరకు జరగాలి, కాకపోతే ఆ లాస్ట్ ఎండింగ్ ఏదైతే టైం ఉందో 78లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఆ జనతా పార్టీ ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన ఇందిరాగాంధీ గారు దిగిపోయిన తర్వాత జనతా పార్టీ వాళ్ళు ఈ ప్లాన్ని ఆమోదించకుండా నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చారు వాళ్ళు. 78 నుంచి 80 వరకు 2 years బ్రేక్ వచ్చింది. దానికి ఏమని పేరు అని అంటే రోలింగ్ ప్లాన్ అని చెప్పేసి, రోలింగ్ ప్లాన్ ఆర్ రోలింగ్ పీరియడ్ అని చెప్పేసి దీనికే పేరు. ఏ ఇయర్స్ నుంచి ఏ ఇయర్స్ వరకు ప్లాన్ హాలిడేస్ అంటారు, ఏ ఇయర్స్ నుంచి ఏ ఇయర్స్ వరకు రోలింగ్ ప్లాన్ అని అంటారు. అదేవిధంగా ఏ ఇయర్స్లో యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి మనకి 1991, 92 ఈ 2 సంవత్సరాలు యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి. ఇవన్నీ ఈ 3 మనకి మధ్యలో వచ్చినటువంటి గ్యాప్స్. ఎప్పుడెప్పుడు గ్యాప్స్ వచ్చాయంటే 3 సార్లు వచ్చాయి. ఒకటి థర్డ్ 5 years ప్లాన్ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది, తర్వాత మనకి ఫిఫ్త్ 5 years ప్లాన్ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది, దాని తర్వాత 1980 నుంచి 85 వరకు సిక్స్త్ 5 years ప్లాన్, తర్వాత 1985 నుంచి 90 వరకు సెవెంత్ 5 years ప్లాన్. మరలా సెవెంత్ 5 years ప్లాన్ అయిపోయిన తర్వాత బ్రేక్ వచ్చింది, అప్పుడు యాన్యువల్ ప్లాన్స్ జరిగాయి. దాని తర్వాత నుంచి ఇంకా బ్రేక్ అన్నది రాలేదు. ఎయిత్ 5 years ప్లాన్స్ దగ్గర నుంచి నిరాటంకంగా జరుగుతూనే ఉంది. 2017 వరకు 12 5 years ప్లాన్స్
జరిగాయి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ అట్ ఎ గ్లాన్స్ చెప్పాను, తర్వాత ఫర్దర్ క్వశ్చన్స్లో ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో 5th 5 years ప్లాన్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 74 నుంచి 78 వరకు. బేసిక్లీ ఇది వచ్చేసి సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. 12th 5 years ప్లాన్ వచ్చేసి లాస్ట్ 5 years ప్లాన్ 2012 నుంచి 2017 వరకు, గ్రోత్ విత్ సోషల్ జస్టిస్. ఇది 12th 5 years ప్లాన్. ఓకే, ఏ ఫోర్, see this is a C, A4. వెయిట్ 1 second. మనకి ఫస్ట్ 5 year ప్లాన్ వచ్చేసి బేసిక్లీ అగ్రికల్చర్, దట్ ఈస్ కరెక్ట్. థర్డ్ 5 years ప్లాన్ వచ్చేసి సెల్ఫ్ రిలయంట్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. 5th 5 years ప్లాన్ వచ్చేసి గ్రోత్ విత్ సోషల్ జస్టిస్. 12th 5 years ప్లాన్ సస్టైనబుల్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అగైన్. బాంబే ప్లాన్ అన్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అని అంటే బేసిక్లీ బిర్లా అండ్ టాటా ట్రస్ట్ గ్రూప్స్, వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. బాంబే ప్లాన్ అన్నది 1940 సంవత్సరంలో కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరూ కూడా సమావేశంని ఏర్పాటు చేసుకుని మనం ఒక ప్లాన్ ని ఇంట్రడ్యూస్ చేద్దాం, సో దట్ మన ఎకానమీని జనరేట్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాన్ పేరే బాంబే ప్లాన్. బిర్లా అండ్ టాటా గ్రూప్స్ వీళ్ళు మేజర్, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి ఇండస్ట్రియలిస్ట్, వీళ్ళు మేజర్ అనమాట. తర్వాత గాంధీయన్ ప్లాన్ వచ్చేసి దీనిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై శ్రీమన్ నారాయణ్, ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ 1944లో ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. గాంధీయన్ ప్లాన్ వచ్చేసి మన గాంధీ గారు ఏ విధంగా అయితే భారతదేశం ఉంటే బాగుంటుంది, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లోనే వాళ్ళల్లో చైతన్యాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఎకానమీని డెవలప్ చేస్తే మన భారతదేశం డెవలప్ అయినట్టే అని చెప్పేసి ఆయన అంటూ ఉంటారు ఎప్పుడు కూడా. అదే విధంగా రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయడమే ప్రధాన ఉద్దేశంగా శ్రీమన్ నారాయణ్ గారు గాంధీయన్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు 1944లో. రైట్, నెక్స్ట్ పీపుల్స్ ప్లాన్ వచ్చేసి ఎంఎన్ రాయ్ గారు పీపుల్స్ ప్లాన్ని లాంచ్ చేశారు ఇన్ ది ఇయర్ 1945. ఎంఎన్ రాయ్ గారు ఈయన కూడా సేమ్ మన గాంధీయన్ ప్లాన్లో ఏ విధంగా అయితే రూరల్ ఏరియాస్ని డెవలప్ చేద్దాం అనుకున్నారో ఈయన కూడా సేమ్ రూరల్ ఏరియాస్, కాటేజ్ ఇండస్ట్రీస్ వీటన్నిటిని డెవలప్ చేయాలనుకున్నారు. కాకపోతే మార్క్సిస్ట్ ఐడియాలజీ ఈయనకి ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మన భారత రాజ్యాంగం రచించడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి అని చెప్పి ఫస్ట్ అసలు దానికి బ్రెయిన్ చైల్డ్ కూడా ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్, అది ఆయన ఫుల్ నేమ్. 1945లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సర్వోదయ ప్లాన్ వచ్చేసి జయప్రకాష్ నారాయణ గారు. ఆల్మోస్ట్ ఈ ప్లాన్స్, ఈ 3 ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో గాంధీయన్ ప్లాన్, పీపుల్స్ ప్లాన్, సర్వోదయ ప్లాన్, ఇవన్నీ వీటన్నిటి మెయిన్ మోటో ఒకటే, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎకానమీని డెవలప్ చేయాలి, సో దట్ మన ఇండియా అన్నది ఆటోమేటిక్లీ డెవలప్ అవుతుంది అని వీళ్ళ ప్లాన్ అనమాట. 4, 3, 2, 1 దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 years ప్లాన్స్ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్. ఆల్రెడీ నేను చెప్పాను 4th 5 years ప్లాన్లో హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పేసి. 4th 5 years ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి, మనకి బ్రేక్ వచ్చిన తర్వాత రోలింగ్ ప్లాన్ తర్వాత 1969 నుంచి 74 వరకు 4th 5 years ప్లాన్ అన్నది ఉన్నది. దీంట్లో హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అని అంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ కి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరికి పేరు, ఎంఎస్ స్వామినాథన్ గారికి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి ఆయనకి పేరు. 4th 5 years ప్లాన్ హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ మాత్రమే కాదు 14 బ్యాంక్స్ ని కూడా నేషనలైజ్ చేసింది 4th 5 years ప్లాన్లోనే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్, సి ఫ్రమ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ ద రోలింగ్ ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పుకున్నాం, 66 నుంచి 69 వరకు. 78 నుంచి 80 వరకు మనకి ప్లాన్ వెయిట్ ప్లాన్ హాలిడేస్ వచ్చేసి 66 నుంచి 69 వరకు ప్లాన్ హాలిడేస్. ఇక్కడ అడిగింది ఏంటి, రోలింగ్ ప్లాన్, దట్ ఈస్ 78 నుంచి 80 వరకు 2 years రోలింగ్ ప్లాన్ ఉంది. దాని తర్వాత 1990 నుంచి 1992 వరకు యాన్యువల్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. ఇవి మాత్రమే మనకి బ్రేక్ వచ్చినటువంటి అంశాలు, 3 అంశాలు. రైట్, నెక్స్ట్ వన్, డ్యూరింగ్ విచ్ ప్లాన్ వాజ్ ద నాబార్డ్ ఎస్టాబ్లిష్డ్. 6th 5 years ప్లాన్లో నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. నాబార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1982. శివరామన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇట్లా బ్యాంక్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ నాబార్డ్, ఆర్బీఐ, ఈ బ్యాంక్స్ వచ్చినప్పుడు ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారు? ఆర్బీఐని ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారు? యంగ్ హిల్టన్ కమిషన్ ఈ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ది ఇయర్ 1934. ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా 1935లో దీన్ని
ఎస్టాబ్లిష్ చేశారు. అది వెరీ ఇంపార్టెంట్. 1949లో దీన్ని నేషనలైజ్ చేశారు. ఇది కూడా ముఖ్యమే. రీసెంట్గా కూడా అడిగినట్టున్నారు కదా, ఆర్బీఐని ఎప్పుడు నేషనలైజ్ చేశారని చెప్పేసి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. శివరామన్ కమిటీ 1982. బేసిక్లీ మనకి 6th 5 years ప్లాన్ ఇందాకే మనం చెప్పుకున్నాం. 6th 5 years ప్లాన్ 1980 నుంచి 85 వరకు 6th 5 years ప్లాన్ అన్నది ఉంది. దానికంటే ముందే మనకి బ్రేక్ వస్తుంది. 1978లో 5th 5 years ప్లాన్ అన్నది అర్ధాంతరంగా ఆగిపోతుంది. 78 నుంచి 80 వరకు మళ్ళీ రోలింగ్ ప్లాన్ అన్నది ఉంటుంది. దాని తర్వాత 80 నుంచి 85 వరకు 6th 5 years ప్లాన్. అలా కాకుండా మీకు ఇంకొకటి కూడా అడగొచ్చు, WTOలో మన భారతదేశం మెంబర్ కంట్రీగా ఎప్పుడు జాయిన్ అయింది? ఎప్పుడు జాయిన్ అవుతుంది? 1992లో మన భారతదేశం మెంబర్ కంట్రీగా 1995లో మెంబర్ కంట్రీగా జాయిన్ అయ్యింది. అది ఏ 5 years ప్లాన్లో అని అంటే 8th 5 years ప్లాన్లో జాయిన్ అయింది. ఎందుకు 8th 5 years ప్లాన్? 7th 5 years ప్లాన్ వచ్చేసి 85 to 90, తర్వాత 90 నుంచి 92 వరకు బ్రేక్ వస్తుంది. దాని తర్వాత 1992 నుంచి 97 వరకు మనకి 8th 5 years ప్లాన్ అన్నది ఉన్నది. ఆ 8th 5 years ప్లాన్లో 1995లో మన భారతదేశం WTOలో మెంబర్ అయింది. భారతదేశం WTOలో ఎన్నో 5 years ప్లాన్లో మెంబర్ అయింది అని అంటే ఇట్ ఈస్ 8th 5 year ప్లాన్. గుర్తుపెట్టుకొని డూ రిమెంబర్, ఇది 8th 5 years ప్లాన్లో ఇండియా WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సభ్యత్వం తీసుకుంది. 5th 5 years ప్లాన్ 74 నుంచి 78 వరకు. ఒకే ఒక 5 years ప్లాన్ అర్ధాంతరంగా ఆగిపోయింది, కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయింది. ఇదే 3rd 5 years ప్లాన్ వచ్చేసి 1961 to 1966. ఈ 5 years ప్లాన్కి కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. దీని తర్వాతనే మనకి ప్లాన్ హాలిడేస్ అని వచ్చాయి. రైట్, నెక్స్ట్ వన్. హూ ప్రిసైడెడ్ ఓవర్ ద నేషనల్ ప్లానింగ్ కమిటీ ఫార్మ్డ్ ఇన్ 1938? బేసిక్లీ ఇది కొంచెం టిపికల్ థింగ్. ఎందుకు అనంటే దీనికి చైర్పర్సన్ ఎవరున్నారంటే జవహర్లాల్ నెహ్రూ గారు. కాకపోతే దీన్ని ఫామ్ చేసింది ఎవరు అనంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఫార్ములేటెడ్ బై, ఎస్టాబ్లిష్డ్ లేదా ఫార్ములేటెడ్ అని అడిగితే సుభాష్ చంద్రబోస్ గారు. అప్పుడు 1938 INC సెషన్కి ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన దీన్ని ఫార్ములేట్ చేశారు. కాకపోతే ప్రెసిడెంట్గా వ్యవహరించేది మాత్రం మన జవహర్లాల్ నెహ్రూ గారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈయన్ని కూడా చైర్మన్గా చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఆయన ఇనీషియల్లీ ఒప్పుకొని తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారికి ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని అప్పచెప్పేస్తారు. PC మహల్నోబిస్ ఈయన కూడా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 5 years ప్లాన్ అన్నది ఏ మోడల్ని బేస్ చేసుకుని ఉంది? ఫస్ట్ 5 year ప్లాన్ బేస్డ్ ఆన్ హారోత్ దోమర్ మోడల్. హారోత్ దోమర్ మోడల్ని బేస్ చేసుకుని ఫస్ట్ 5 years ప్లాన్ ఉంది. సెకండ్ 5 year ప్లాన్ని PC మహల్నోబిస్, ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ఈయన పేరు మీద కానీ మనం నేషనల్ లెవెల్లో స్టాటిస్టిక్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తాం ఈయన పుట్టినరోజుని. సెకండ్ 5 years ప్లాన్ వచ్చేసి PC మహల్నోబిస్. 4th 5 years ప్లాన్ వచ్చేసి గాడ్గిల్ ఫార్ములాని బేస్ చేసుకొని 4th 5 years ప్లాన్ అన్నది ఉన్నది. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఏ మోడల్ని బేస్ చేసుకొని ఏ 5 years ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారంటే ఇది ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. ద ప్లానింగ్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ 15th March 1950. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఎస్టాబ్లిష్డ్ ద ఫాలోయింగ్ రెజల్యూషన్. ఏమేమి రెజల్యూషన్స్ తీసుకుంది అని అంటే లెజిస్లేటివ్, యూనియన్ క్యాబినెట్, కాన్స్టిట్యూయెంట్ రెజల్యూషన్స్ అన్నిటినీ తీసుకుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ అంటే ఇక్కడ కేవలం వెల్ఫేర్ మెజర్స్ మాత్రమే తీసుకొని రావటం కాకుండా ఆ వెల్ఫేర్ మెజర్స్కి తోడయ్యేటువంటి అన్నిటినీ, దాని గురించి కొత్తగా లాస్ని తయారు చేయటం అవ్వచ్చు, దాని గురించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం కావచ్చు, వీటన్నిటినీ కూడా దీంట్లో భాగంగానే ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఇవన్నీ వస్తాయి. రైట్, వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్ ఆఫ్ అప్రూవల్ ప్రాసెస్ ఆఫ్ డ్రాఫ్ట్ ప్లాన్? ఫస్ట్ ఏం చేశారు అని అంటే సెంట్రల్ క్యాబినెట్. తర్వాత సెంట్రల్ క్యాబినెట్ అంటే ఏంటి? జనరల్గా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో క్యాబినెట్ మినిస్టర్స్ అని చెప్పేసి ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఎవరెవరు వస్తారంటే ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇట్లా మేజర్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా. ఆ మేజర్ మినిస్ట్రీస్కి ఎవరైతే హెడ్స్గా ఉంటారో చాలా తక్కువ పర్సన్సే ఉంటారులేండి. ఆ మేజర్ మినిస్ట్రీస్కి హెడ్స్గా ఉన్నటువంటి మినిస్టర్స్ వాళ్ళందరూ కలెక్టివ్గా క్యాబినెట్ మినిస్టర్స్ అని చెప్పేసి అని అంటాం. క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వేరస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చాలా లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్స్కి పెద్దపీట వేస్తారు కాబట్టి వీళ్ళకి సెంట్రల్ క్యాబినెట్ దగ్గర పంపాక పార్లమెంట్లో ఎవరెవరు వస్తారు? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, PM వీళ్ళందరూ ఉంటారు పార్లమెంట్. దాని తర్వాత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి పంపిస్తారనమాట. అది ఫైనల్ ప్రొసీజర్. ఇది డ్రాఫ్ట్ ప్లాన్ అప్రూవ్ చేసేటువంటి ప్రొసీజర్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షేప్ ఈస్ ద లాఫర్ కర్వ్ లైన్? దట్ ఈస్ కాన్వెక్సిటీ.
మనకి లాఫర్ లైన్ కర్వ్ ఎలా ఉంటుంది అని అంటే బేసిక్లీ ఇక్కడ ట్యాక్స్ రేట్స్ అన్నవి ఉంటాయి. ఈ ట్యాక్స్ రేట్స్ని బేస్ చేసుకొని రిసీట్స్ వస్తాయి కదా, రిసీట్స్ నథింగ్ బట్ రెవెన్యూ అన్న రిసీట్స్ అన్న బోత్ ఆర్ సేమ్. ట్యాక్స్ రేట్ ఎంత పెట్టారో దానిని బేస్ చేసుకొని రిసీట్స్ అన్నవి ఇంప్రూవ్ అవ్వడం లేదా డిక్రీజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది లాఫర్స్ కర్వ్. అంటే మీకు ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇన్వర్టెడ్ యూ షేప్ అని ఇచ్చారనుకోండి, అది కూడా కరెక్టే. ఇన్వర్టెడ్ యూ షేప్ అన్నా కరెక్టే, కాన్వెక్సిటీ అన్నా కరెక్టే. కాన్కేవ్ అంటే మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. కాన్కేవ్ అంటే, కాన్వెక్స్ అంటే ఇలా ఉంటుంది కాబట్టి కాన్వెక్సిటీ అని చెప్పొచ్చు. ప్యారలల్గా, పర్పెండిక్యులర్గా. ప్యారలల్ అని అంటే మళ్ళీ ఇలా వస్తుంది, ప్యారలల్ ఇలా కానీ ఇలా కానీ. పర్పెండిక్యులర్ అంటే ఇలా అడ్డంగా వస్తుంది కాబట్టి ఇది పర్పెండిక్యులర్ అయ్యే ఛాన్స్ లేదు. కాన్వెక్సిటీ అంటే బేసిక్లీ ఇలా ఉంటుంది. అంటే ట్యాక్స్ రేట్స్ పెంచే కొద్దీ ఆ ట్యాక్స్ రేట్స్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. ట్యాక్స్ రేట్స్ తగ్గే కొద్దీ వాటి నుంచి వచ్చేటువంటి రెవెన్యూ కూడా తగ్గుతుంది. అదే లాఫర్ లైన్ కర్వ్. ట్యాక్స్ రేట్స్కి ట్యాక్స్ రిసీట్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. రైట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5-year ప్లాన్ of Indian economy was terminated by Janata government? ఎన్నో 5 years ప్లాన్ ని జనతా గవర్నమెంట్ టర్మినేట్ చేసింది అని అంటే మనకి ఫస్ట్ బేసిక్లీ 4th 5 years ప్లాన్ అప్పుడు 1969 to 1974 4th 5 years ప్లాన్. 5th 5 years ప్లాన్ ని టర్మినేట్ చేసింది 1974 నుంచి 1978 వరకు జరిగింది కదా. అప్పుడు ఎగ్జాక్ట్గా 1974 ఆ టైం పీరియడ్లో ఇందిరాగాంధీ గారు ఈ ప్లాన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు. కాకపోతే ప్లాన్ ముగిసే టైంకి ఎవరున్నారు అని అంటే మొరార్జీ దేశాయ్ గారు ఆయన పిఎంగా అపాయింట్ అయ్యారు ఫ్రమ్ జనతా పార్టీ. కాబట్టి ఆయనకి ఈ ప్లాన్ నచ్చక ఈ ప్లాన్ ఆపేసేయండి, మనం యాన్యువల్ ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి రోలింగ్ ప్లాన్ ని ఆయన తీసుకొని వచ్చారు. కాబట్టి ఏ 5 years ప్లాన్ ఆగిపోయింది, 5th 5 years ప్లాన్ ని టర్మినేట్ చేసింది జనతా గవర్నమెంట్. రైట్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సెవెంత్ ప్లాన్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. 78 వరకు 5th 5 years ప్లాన్, 80 నుంచి 85 వరకు 6th, 1985 నుంచి 1990 వరకు 7th ప్లాన్. ఎంఫసైజ్డ్ ఆన్ ర్యాపిడ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఇంక్రీస్డ్ ఎంప్లాయ్మెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ దీని మోటో అదే. By the end of this plan, India had highly unfavorable balance of payments in situation. ఎందుకు అనంటే అనుకున్నది ఒక పర్సెంటేజ్ అయితే ఎస్టిమేట్ అచీవ్ చేసింది ఇంకొక పర్సెంటేజ్, అంత ఎక్కువ ఏం రాలేదు. కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్ ఓన్లీ. దాని తర్వాతనే 1990 నుంచి 92 వరకు బ్రేక్ వస్తుంది. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? 9th 5 years ప్లాన్ మనకి 9th 5 years ప్లాన్ it commemorates with the objectives of greater participation of National Development Council. No, NDC యొక్క పార్టిసిపేషన్ దీంట్లో అక్కర్లేదు. NDC 1952లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఆ డ్రాఫ్ట్ కంప్లీట్ చేయడం కోసం అని చెప్పేసి దాన్ని ఫార్ములేట్ చేశారు, అంతవరకే. ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లానింగ్ కమిషన్ ఉంది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏమీ అవసరం లేదు. 10th 5 years ప్లాన్ వచ్చేసి ఇట్ వాజ్ లాంచ్డ్ వెన్ దేర్ వాజ్ ఆల్ రౌండ్ స్లో డౌన్ ఇన్ ద ఎకానమీ. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ట్రూ. మనకి ఇప్పుడు 5th 5 years ప్లాన్ వచ్చేసి 78తో ఆగిపోయింది కదా. 6th 5 years ప్లాన్, 7th 5 years ప్లాన్ 92 నుంచి 97 వరకు 8th 5 years ప్లాన్. తర్వాత 97 నుంచి 2002 వరకు 9th 5 years ప్లాన్. 10th 5 years ప్లాన్ వచ్చేసి 2002 నుంచి 2007 వరకు. ఇది ఈ టైం పీరియడ్లో అసలు చాలా ఎకానమీ అనేది చాలా స్లో డౌన్ ఉంది. కాబట్టి దిస్ టూ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జవహర్ రోజ్గార్ యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ ద 7th 5 years ప్లాన్. ఇక్కడ 7th 5 years ప్లాన్ ఎప్పుడు లాంచ్ చేశారు? ఇట్ వాజ్ 7th 5 years ప్లాన్ వచ్చేసి ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 1985 టు 82 వరకు మనకి నో 5 years ప్లాన్స్. 82 to 87 1980 to 85, 1985 నుంచి 1990 వరకు 7th 5 years ప్లాన్ అన్నది ఉంది. జవహర్ రోజ్గార్ యోజన 7th 5 years ప్లాన్ అప్పుడే లాంచ్ చేశారు. 1989లో దీన్ని లాంచ్ చేశారు జవహర్ రోజ్గార్ యోజన. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పించడం కోసం జవహర్ రోజ్గార్ యోజనను లాంచ్ చేశారు. స్మాల్ స్కేల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వర్ గివెన్
న్యూ ఇంపటస్ ఇన్ 7th 5 years plan. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బోత్ ఆర్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ వన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా చైనా వార్ హ్యాంపర్డ్ ద ప్రాపర్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 4th 5 years plan. 4th 5 years plan అన్నది మనకి బేసిక్లీ 1969 నుంచి 74 వరకు ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. ఆల్రెడీ హ్యాంపర్ అయింది 3rd 5 years plan, బిస్కెట్ అయిపోయింది. 4th 5 years plan కాదు. ఇన్ ద ఇండియన్ ఎకానమీ ప్లాన్ హాలిడే 1966 నుంచి 69 వరకు. ఇది ఒక్కటే కరెక్ట్. రైట్, ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ టేకెన్ అప్ డ్యూరింగ్ 9th 5 years plan పీరియడ్. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ వాజ్, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ వచ్చేసి ఇట్ వాజ్ స్టార్టెడ్, ఇట్ డజంట్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1998లో కాదు, బట్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 2004లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇందాక చెప్పుకున్నాం స్వర్ణ జయంతి జవహర్ రోజ్గార్ యోజన 1998. ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పించడం కోసం అని చెప్పేసి 1998లో కాదు 1997లోనే ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ కరెక్ట్, బోత్ ఆర్ రాంగ్. రైట్, లాస్ట్ వన్. ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ అట్ ద స్టార్ట్ ఆఫ్ 5th 5 years plan. మొరార్జీ దేశాయ్ గారు 5th 5 years plan అప్పుడు మనకి 1951 నుంచి 56 ఫస్ట్ 5 years plan, 56 నుంచి 61 సెకండ్, 61 నుంచి 66 3rd 5 years plan, 66 నుంచి 69 వరకు ప్లాన్ హాలిడేస్. దాని తర్వాత 4th 5 years plan 69 to 74 4th 5 years plan, 74 నుంచి 78 వరకు 5th 5 years plan. దాని తర్వాత ఇక్కడ 5th 5 years plan అప్పుడు లాస్ట్లో మొరార్జీ దేశాయ్ గారు వచ్చారు. స్టార్టింగ్లో మొరార్జీ దేశాయ్ గారు లేరు. స్టార్టింగ్లో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఎండ్లో లేరు. ఈ రెండు జస్ట్ రివర్స్ ఇచ్చారు. ఇటుది అటు, అటుది ఇటు ఇచ్చారు. నన్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ కరెక్ట్. సో బిగినింగ్లో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఆవిడ దిగిపోయిన తర్వాత మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు. ఎండింగ్లో ఉన్నారు. అంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఇది మన 5 years ప్లాన్స్ గురించి కంప్లీట్గా చెప్పుకున్నాం. ఫస్ట్ 5 years ప్లాన్ హారత్ దోమర్ మోడల్, సెకండ్ 5 years ప్లాన్ పీసీ మహల్నోబిస్ మోడల్, 4th 5 years ప్లాన్ వచ్చేసి గాడ్గిల్ ఫార్ములాని బేస్ చేసుకొని ఉంది. ఇది ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నాం ఏంటి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్స్, ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ప్లానింగ్ కమిషన్. ఇంకా ఇట్లా స్టాటిక్ జీకే గురించి మనం డిఫరెంట్ టాపిక్స్ మీద డీల్ చేస్తూనే ఉందాం క్లాసెస్. అండ్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ.